ఈనాటి లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం తీసుకోబోయే అంశం నిజంగా చాలా ప్రాముఖ్యత ఉన్నది. అవును, ఇది చాలా కీలకమైన విషయం. కోపం అనే ప్రపంచ అంటువ్యాధి, దాని విధ్వంసక వారసత్వం అనే మూల గ్రంథం గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. ఇదొక ప్రాచీన గ్రంథం. ఖచ్చితంగా. ఈ గ్రంథం అందించే సత్యాలు ఈనాటి సమాజానికి ఎంతో అవసరం. అసలు ఈ చర్చ ప్రధాన లక్ష్యం ఏమిటంటే, కోపం అనేది కేవలం అప్పుడప్పుడ వచ్చే ఒక చిన్న భావోద్వేగం కాదని మనం గుర్తించడం, అది మనిషి విచక్షణను ఎలా సమూలంగా నాశనం చేస్తుందో అర్థం చేసుకోవడమే మన ఉద్దేశ్యం. నిజమే. ప్రపంచంలో ఎన్నో భయంకరమైన వ్యాధులుండొచ్చు, కాని మనస్సును పట్టిపీడించే కోపంలాంటి అంటువ్యాధి మరొకటి లేదని ఈ ప్రాచీన బోధనలు చెప్తున్నాయి. సరే, దీన్ని విడమర్చి చూద్దాం. ఈ మూల గ్రంథం కోపాన్ని కేవలం ఒక ఉద్వేగంగా కాకుండా మనస్సును కలుషితం చేసే ఒక తీవ్రమైన కాలుష్యంగా ఎలా వివరిస్తుందో కొంచెం వివరిస్తారా? తప్పకుండా. స్వచ్ఛమైన ప్రాచీన బోధనల కోణంలో చూస్తే ఈ మూలగ్రంథం కోపాన్ని ఒక భయంకరమైన కాలుష్యంగా చాలా స్పష్టంగా నిర్వచించింది. కాలుష్యం అనగానే మనకు వెంటనే బాహ్య ప్రపంచం గుర్తుకొస్తోంది కదా? అవును. సాధారణంగా గాలి, నీరు లేదా పర్యావరణ కాలుష్యం గురించి మనం ఎక్కువగా వింటుంటాం. కాని ఈ గ్రంథం మనిషి అంతర్గత కాలుష్యం గురించి మాట్లాడుతోంది. అంతర్గత కాలుష్యమంటే మనస్సులో ఏర్పడే మలినమంటారా? అక్షరాల అంతే. దీని అర్థం చేసుకోవడానికి ఒక ప్రశాంతమైన సరస్సును ఊహించుకోండి. సరే. ఆ నీరు ఎంత స్వచ్ఛంగా ఉంటుందో అందులో అడుగున ఉన్న రాళ్ళు, మొక్కలు అన్నీ చాలా స్పష్టంగా కనిపిస్తాయి. మనసు కూడా సరిగ్గా అలాంటిదే. అంటే మనస్సు స్వచ్ఛంగా, ప్రశాంతంగా ఉన్నప్పుడు మాత్రమే ఏ విధమైన శాంతి అయినా సాధ్యమవుతుంది. సరిగ్గా చెప్పారు. ఎప్పుడైతే కోపమనే రాయ సరస్సులో పడుతుందో ఆ క్షణమే ఆ స్వచ్ఛత అంతా దెబ్బతింటుంది. అడుగున ఉన్న బురదంతా పైకి వచ్చేస్తుంది కదా? అవును. ఆ బురద పైకి వచ్చి నీటిని ఎలా మలినం చేస్తుందో కోపం కూడా మనస్సును అలానే మలినం చేస్తుంది. ఇదొక అంటువ్యాధిలా వ్యాపించి ఆలోచనా విధానాన్ని పూర్తిగా విషపూరితం చేస్తుంది. మనస్సు ఇలా కలుషితమైనప్పుడు ఇక మంచి పనులు జరుగుతాయని ఆశించడం అసాధ్యమే. ఖచ్చితంగా. ఈ గ్రంథం అదే విషయాన్ని బలంగా చెబుతోంది. ఆ సరస్సు ఉదాహరణ నిజంగా చాలా అద్భుతంగా ఉంది. కోపం అలుముకున్నప్పుడు మనిషి తనలోని మానవత్వాన్ని, నైతికతను ఎలా కోల్పోతాడో ఇది చాలా నిశితంగా పరిశీలించింది. అవును, ఇది చాలా బాధాకరమైన వాస్తవం కూడా. కోపం మనిషిని ఎలా గుడ్డివాడిని చేస్తుందో, దానివల్ల శాంతి, సంతోషాలు ఎలా దూరమవుతాయో చదువుతుంటే ఆశ్చర్యం వేస్తుంది. ఒక వ్యక్తిని కోపం ఆవహించినప్పుడు చుట్టూ ఉన్న వాస్తవాలను చూసే దృష్టిని పూర్తిగా కోల్పోతారు. ఇక్కడ అత్యంత ఆకట్టుకునే అంశమేమిటంటే ఆ మూల గ్రంథం కోపాన్ని ఒక రకమైన పిచ్చిగా అభివర్ణించడం. పిచ్చి అంటే ఒక తాత్కాలిక ఉన్మాదంలాంటిదా? అవును. శారీరకమైన అంధకారం కంటే ఈ మానసిక అంధకారం చాలా ప్రమాదకరమైనది. కోపానికి గురైన వ్యక్తికి తప్పు ఒప్పుల మధ్య వ్యత్యాసం బొత్తిగా తెలియకుండా పోతుంది. అప్పటి వరకు అత్యంత వివేకంతో, సంయమనంతో ఉన్న వ్యక్తి కూడా విచక్షణ కోల్పోతారు. సరిగ్గా అదే జరుగుతుంది. కోపం ఆవహించిన మరుక్షణం వారు చేసే పనులు ఎంత అనైతికంగా, ఎంత అమానవీయంగా ఉన్నాయో వారే గుర్తించలేరు. ఎవరైతే తమకు మేలు చేశారో, తమను ప్రేమిస్తున్నారో వారిని కూడా శత్రువులుగా చూసే పరిస్థితి వస్తుంది. అవును. క్రూరత్వం, హింస లాంటి ఎన్నో అకృత్యాలకు కారణం ఈ మానసిక అంధకారమే. తాను చేసేది తప్పు అని కూడా తెలుసుకోలేని స్థితి. కోపం తగ్గిన తర్వాత వచ్చే పశ్చాత్తాపం కూడా ఆ నష్టాన్ని పూడ్చలేదు. ఇక్కడే విషయం మరింత ఆసక్తికరంగా మారుతుంది. అదేమిటో చెప్పండి. మన మూల గ్రంథం అంగక్తర నికాయలోని ఒక అత్యంత ముఖ్యమైన సూత్రాన్ని ప్రస్తావించింది. ఈ ప్రాచీన గ్రంథాలలోని వాక్యాలు కేవలం సిద్ధాంతాలు మాత్రమే కాదు, మానవ ప్రవర్తనకు అద్దం పట్టే సత్యాలనిపిస్తోంది. అవును. ఆ ప్రాచీన వాక్యం చాలా లోతైనది. అందులో దుత్తోహో అనుసో దోసేన అభిభూతో పర్యాదిన్ చిత్తో పాణంపి హనతి అనే వాక్యాన్ని హుటంకరించారు. ఒక భిక్షువు జీవిత సత్యాలను ఎంత ప్రశాంతంగా, ఎటువంటి భావోద్వేగాలకు లోను కాకుండా బోధిస్తారో ఈ ప్రాచీన వాక్యం కూడా అంతటి గంభీరమైన సత్యాన్ని వెల్లడిస్తుంది. ఈ ప్రాచీన వాక్యం కోపం యొక్క తీవ్రతను ఎలా వివరిస్తోందో కొంచెం లోతుగా చెప్పగలరా? తప్పకుండా. మనిషి ద్వేషంతో నిండిపోయినప్పుడు, కోపానికి బానిసైనప్పుడు ప్రాణుల పవిత్రతను సైతం పూర్తిగా మర్చిపోతారు అని దీని అర్థం. అంటే ఏమాత్రం పశ్చాత్తాపం లేకుండా ప్రాణులను చంపే స్థాయికి దిగజారిపోతారా? అవును. ఇది కేవలం ఒక క్షణికావేశం మాత్రమే కాదు. మనిషి తన ఉన్నతమైన వ్యక్తిత్వం నుండి, తన సహజమైన కరుణ నుండి ఎలా కిందకు పడిపోతాడో ఇది సూచిస్తోంది.
ప్రాణుల పట్ల దయ కలిగి ఉండటమనేది ఒక అత్యున్నత లక్షణం కదా. అక్షరాల. కాని ద్వేషం ఆ లక్షణాన్ని సమూలంగా నాశనం చేసి అమానవీయమైన జీవిగా మారుస్తుంది. ఒక భిక్షు దేనిపైనా ద్వేషం పెంచుకోకుండా ఎలా తటస్థంగా ఉంటాడో దానికి పూర్తి విరుద్ధమైన స్థితి ఈ కోపం. ఆ ప్రాచీన వాక్యం యొక్క అంతరార్థం వింటుంటే ఈ గ్రంథంలో మనుషులను జంతువులతో పోల్చిన విధానం ఎందుకొచ్చిందో ఇప్పుడు నాకు స్పష్టంగా అర్థమవుతోంది. ఆ పోలిక నిజంగానే చాలా ప్రభావవంతంగా ఉంటుంది. మనుషులు కోపం కారణంగా కుటుంబంలో హింసకు ఎలా పాల్పడతారో, తమ అత్యంత ప్రియమైన వారితోనే ఎంత అమానవీయంగా ప్రవర్తిస్తారో ఇందులో వివరించారు. దీన్ని మనం విస్తృత కోణంలో చూస్తే ఈ విషయంలో జంతువులు మనుషుల కంటే ఎలా మెరుగైనవో మనకు అర్థమవుతుంది. జంతువులు మనుషుల కంటే మెరుగైనవి అనడం కాస్త ఆశ్చర్యంగా అనిపిస్తోంది. కానీ అది నిజం. జంతువులు ఎప్పుడూ ప్రకృతి నియమాలకు అనుగుణంగా జీవిస్తాయి. మీరు గమనించి చూస్తే జంతువులలో గృహహింస లేదా సామాజిక హింస అనేవి అస్సలు ఉండవు. అవును, అవి ఆకలి వేసినప్పుడు మాత్రమే వేటాడతాయి. సరిగ్గా చెప్పారు. ఆకలి తీరిన తర్వాత దాని పక్కనుండి వేరే జంతువు వెళ్ళినా అది పట్టించుకోదు. అవి కేవలం తమ మనుగడ కోసం మాత్రమే పోరాడతాయి తప్ప ద్వేషంతోనో పగతోనో కాదు. 10 ఏళ్ల క్రితం జరిగిందాన్ని మనసులో పెట్టుకుని ఒక జంతువు మరో జంతువుపై దాడి చేయడం మనమెప్పుడూ చూడము. అస్సలు చూడము. అవి ప్రకృతిని అనుసరిస్తాయి. అసభ్యకరమైన లేదా అనైతికమైన పనులు చేయవు. కాని మానవులు మాత్రమే ఈ అత్యున్నత మేధస్సును పక్కన పెట్టి కోపానికి తలొగ్గుతారు. అన్యాయమైన పనులకు పాల్పడి స్వచ్ఛమైన శాంతిని ఉల్లంఘిస్తారు. అవును. జంతువులు తమ పరిధిలో ప్రశాంతంగా ఉంటే మనుషులు ఆ ప్రశాంతతను తమలో తాము నాశనం చేసుకోవడమే కాకుండా ఇతర ప్రాణులకు కూడా హాని కలిగిస్తున్నారు. ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి ఈ కోపాన్ని మరింత ప్రమాదకరంగా మారుస్తున్నాయి. అంటే దీని అంతరార్థమేమిటి? ఒక చిన్న కోపపు ఆలోచన కూడా ఎంతటి వినాశనానికి దారితీస్తుందో కదా. ఇదొక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుంది. మనసులో పుట్టే ఆ చిన్న కోపం ఒక అగ్నిపర్వతంలా ఎలా మారుతుందో మనం విశ్లేషించాలి. అగ్నిపర్వతమంటే ఒక్కసారిగా బద్దలవ్వదు. లోపల చాలా కాలం పాటు ఉష్ణోగ్రత పెరుగుతూ ఉంటుంది కదా. సరిగ్గా పట్టుకున్నారు. బయటకేమీ కనిపించదు, కాని లోపల మాత్రం లావా మరుగుతూనే ఉంటుంది. కోపం కూడా అంతే. మొదట మనస్సులో ఒక చిన్న ప్రతికూల ఆలోచనగా, ఒక అసంతృప్తిగా ప్రారంభమవుతుంది. అవును, ఎవరికీ పైకి కనిపించదు. ఆ తర్వాత అది పెరిగి పెద్దదై కఠినమైన మాటల ద్వారా వ్యక్తమవుతుంది. అంటే పదాల రూపంలో పొగ రావడం మొదలవుతుందన్నమాట. చివరికి అది నియంత్రణ కోల్పోయి క్రూరమైన చర్యల ద్వారా విస్తరిస్తుంది, లావాలా బద్దలవుతుంది. ఖచ్చితంగా. ఒక కుటుంబంలో మొదలయ్యే చిన్న వివాదం నుండి దేశాల మధ్య జరిగే ఘర్షణల వరకు అన్నింటికీ మూలం ఈ కోపమే. మనిషి తన అద్భుతమైన మేధస్సును, సాంకేతిక పరిజ్ఞానాన్ని అంతా కూడా వినాశనం కోసమే వాడుతున్నాడు అనిపిస్తుంది. గ్రంథం కుండబద్దలు కొట్టినట్లు చెబుతున్నది అదే. ఈ అపారమైన సంపద, శారీరక బలం అంతా జాతీయ, అంతర్జాతీయ యుద్ధాల కోసం, రక్తం చిందించడం కోసం వృధా చేస్తున్నాడు. ప్రపంచం మొత్తం ఒక యుద్ధరంగంగా మారడానికి ప్రధాన కారణం ఈ కోపమే అన్నమాట. అవును. ఎక్కడో ఒకరి మనసులో పుట్టిన చిన్న ఆలోచన దేశాల మధ్య యుద్ధంగా మారి లక్షలాది ప్రాణాలను బలి తీసుకునే అగ్నిపర్వతంలా విస్ఫోటనం చెందుతుంది. ఈ అంటువ్యాధి ప్రపంచాన్ని కబలిస్తోంది. ఇప్పటివరకు సాగిన ఈ మొత్తం విశ్లేషణను ఒకసారి గమనిస్తే, కోపం అనేది మనసులో పుట్టే ఒక చిన్న ఆలోచన నుండి మొదలై ప్రపంచాన్ని నాశనం చేసే స్థాయికి ఎలా ఎదుగుతుందో చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అవును. అంతర్గత పరిస్థితులు బాహ్య ప్రపంచాన్ని ఎలా శాసిస్తాయో ఈ గ్రంథం ఎంతో వివరంగా చూపెట్టింది. మనలో ఏర్పడే ప్రతికూల భావోద్వేగాలు కేవలం మనకే పరిమితం కావు కదా. ఏమాత్రం కావు. ఒకరి కోపం పక్కనున్నవారికి, వారి నుండి ఇంకొకరికి అలా ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తోంది. అది కుటుంబంపై, సమాజంపై, చివరకు మొత్తం ప్రపంచంపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతుంది. దైనందిన జీవితంలో ఆలోచనలను అదుపులో ఉంచుకోవడం ఎంత కీలకమో ఇది తెలియచేస్తోంది. కోపాన్ని జయించడమంటే ప్రపంచాన్ని జయించడమే అన్న ప్రాచీన సత్యం నిజంగా అక్షర సత్యం. బాహ్య ప్రపంచంలో శాంతి కోసం వెతకడం కన్నా అంతర్గత ప్రపంచంలో శాంతిని నెలకొల్పడం ఎంతో ముఖ్యం. ముగించే ముందు ఒకసారి లోతుగా ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. చెప్పండి. కోపం అనేది ఒక అంటువ్యాధిలా వ్యాపిస్తూ ప్రపంచాన్ని దహించి వేస్తున్నప్పుడు అదే సూత్రం శాంతికి కూడా ఎందుకు వర్తించకూడదు? చాలా గొప్ప ఆలోచన. కోపం అనే ఈ అగ్నిపర్వతం బద్దలవకముందే మనసులో మొదలయ్యే ఆ మొట్టమొదటి చిన్న ఆలోచనను గుర్తించి ఆపగలిగే శక్తిని ఒక భిక్ష తరహాలో మనం సాధించగలమా అన్నది ముఖ్యం. నీరు మంటను ఆర్పడానికి తాను మంటగా మారదు కదా. అద్భుతంగా చెప్పారు.
అలాగే కోపాన్ని కోపంతో ఎదుర్కోకుండా ప్రశాంతమైన అవగాహనతో ఎదుర్కోగలిగితే పరిస్థితి చాలా భిన్నంగా ఉంటుంది. ఆంతరంగంగా నిర్మించుకునే ప్రశాంతతే భవిష్యత్తులో ప్రపంచశాంతికి పునాది అవుతుంది. మానవాళి వదిలివెళ్లే నిజమైన విధ్వంసక వారసత్వం ఈ కోపం కాకూడదు. మనం పెంపొందించుకునే అంతర్గత శాంతే రాబోయే తరాలకు రక్షణ కవచం కావాలి. అవును, అదే అసలైన విజయం. ఈనాటి లోతైన విశ్లేషణ ముగిసింది. ఎన్నో అద్భుతమైన సత్యాలను, కోపం యొక్క అసలు రూపాన్ని ఈ ప్రాచీన బోధనల ద్వారా ఈరోజు తెలుసుకున్నాం. ఒక చిన్న ఆలోచన నుండి మొదలయ్యే అగ్నిపర్వతాన్ని ఎలా గుర్తించాలి, విచక్షణ కోల్పోకుండా ఎలా ఉండాలి అనే విషయాలపై ఈ చర్చ సరికొత్త దృక్పథాన్ని అందించింది. నిజమే. ఈ ఉత్తమమైన ఆలోచనలతో, మరింత అవగాహనతో ఈ విశ్లేషణ నుండి సెలవు తీసుకుంటున్నాం. మరొక ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.